ఏండి నాకు దిష్టి తగిలినట్టుందండి. నువ్వు టెన్షన్ పడకే, దిష్టి అనేది మనుషులకి తగులుతుంది, దయ్యానికి కాదు. ఓ అందుకేనేటి ఎప్పుడు మీకు తగలదు. అవును, మబ్బులు ఎందుకు నల్లగా ఉంటాయి? అవి ఎండలా తిరుగుతాయి కదండి. జపాన్ వాళ్ళు అట్టిపండు తినేసి తొక్కనేం చేస్తారో తెలుసా? తెలీదండి. పారేస్తారు. నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా. నో, నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు, నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు, అది చూసి నేను తట్టుకోలేను. అస్సలు జరగదు, నేను అస్సలు వెళ్ళను. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. వసే, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. ఎందుకో? ఒక మగాడి విజయానికట్లా ఒక ఆడది ఉంటుంది అంటారు. నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే, అందుకు. మీ ఆయన పేరేంటమ్మా? ఫస్టా సెకండా థర్డా? అదేంటి మా ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. మీ ఆయనకు 3 పేర్లున్నాయా? మీ ఆయన మొదటి పేరేంటి చెప్పు. ఏమండి? రెండో పేరేంటి? యారా? మూడో పేరు? వద్దులేండి, బాగోదు, అందరూ చూస్తారు కదా. వసే, నేను ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానే. ఎందుకో? ఒక మగాడి విజయానికట్లా ఒక ఆడది ఉంటుంది అంటారు. నా వెనకాల నువ్వు ఉన్నా కూడా నాకు పెద్దగా సక్సెస్ వచ్చినట్టు అనిపించలేదే, అందుకు. హలో గూగుల్, ఈ రోజు కూర ఏమంటారో అర్థం కావట్లేదు. ఏదైనా 4 రకాల కూరలు చెప్పు, మంచిగా ఉండాలి. చికెన్ బిర్యానీ వండు. చికెన్ బిర్యానీనా? మా ఆయన 100 రూపాయలు ఇచ్చి కూరగాయలు తెచ్చుకోవాలి. అరటికాయ వండు. అరటికాయ ఆయన తినరు. పోనీ సొరకాయ వండు. సొరకాయ నేను తిన్నాం. లేదంటే దొండకాయ వండు. దొండకాయ? అమ్మో, దొండకాయ తింటే మతిమరపు వస్తుంది. మరి బెండకాయ వండు. బెండకాయ పులుసు నచ్చట్లేదు, ఫ్రై పెడదామంటే మళ్ళీ చారు పెట్టాలి. ఇలాంటి పిచ్చి వేషాల వల్లే నువ్వు పిలిచినప్పుడు నేను పలకను. నీకు నచ్చింది వండుకొని చావు. సర్లే, ఏమన్నారో నేను చూసుకుంటాను కానీ ఇది చెప్పు, ఏ కష్టం చేయకుండా కొడిసెలు ఎలా అవ్వాలి చెప్పు. ఇంకొక్కసారి ఇలాంటి పనికిమాలిన ప్రశ్నలు వేస్తే ఫోన్ నుండి బయటికి వచ్చి మరితంతా. హలో, మీకు అలసర ఉంది, బయట ఫుడ్ తినడం మానేసి ఇంట్లోనే తినండి. అంటే పార్సల్ తెచ్చుకొని ఇంట్లో తింటే సరిపోతుంది కదా. నేను గాడిదను కాబట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను. నాకు ఆ విషయం తెలుసు, పెళ్ళయ్యాకైనా మారుతారు అనుకున్నాను. మీ ఆయన పేరేంటమ్మా? ఫస్టా సెకండా థర్డా? అదేంటి మా ఆయనకు 3 పేర్లు ఉన్నాయి. మీ ఆయనకు 3 పేర్లున్నాయా? మీ ఆయన మొదటి పేరేంటి చెప్పు. ఏమండి? రెండో పేరేంటి? యారా? మూడో పేరు? వద్దులేండి, బాగోదు, అందరూ చూస్తారు కదా. సంపుత. అమ్మ నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. హాయ్ అక్క. తమ్ముడు, నీకో సంబంధం చూసానురా, అమ్మాయి కుందన బొమ్మలా ఉంది. నువ్వు ఒక బొమ్మను చూసుకుని పెళ్లి చేసుకున్నా బాగుండేది, నాకు నీ బాధ అయినా తప్పేది. వసే, తలనొప్పి వస్తుందే, టీ పెట్టే. టీ పొడి లేదు. సరే కాఫీ పెట్టు. కాఫీ పొడి కూడా లేదు. మరి పాలలో కలపడానికి బూస్ట్, హార్లిక్స్ ఏదో ఒకటి ఉంటది కదా, అదైనా కలిపివు. అది కూడా లేదు. విషం ఉంది, కలిపిమ్మంటారా? అది కలుపుకుని నువ్వు తాగే, నాకు పట్టిన తలనొప్పి పోతుంది.